మనం ఇంట్లో చేసుకునే దోశలు రెస్టారెంట్ స్టైల్లో చాలా క్రిస్పీగా టేస్టీగా మరియు గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావడానికి ఈ చిన్న టిప్ ట్రై చేసి చూడండి. ఈ టిప్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మామూలుగా నానబెట్టుకునే బియ్యంలో కొంచెం ఉప్పుడు బియ్యం యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పుడు బియ్యం యాడ్ చేయడం వల్ల పిండి అనేది దోశకి మరియు ఇడ్లీకి రెండిటికి ఉపయోగపడుతుంది. అలాగే ఉద్దిపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత గుప్పెడు శనగబెడలను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ శనగబెడల వల్ల దోశ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది మరియు పెనంకి అతుక్కోకుండా అయితే దోశ చాలా టేస్టీగా వస్తుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. కాస్త మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకొని పిండి రుబ్బి పెట్టుకోవాలండి. ఫైనల్గా మనం అనుకున్నటువంటి క్రిస్పీగా టేస్టీగా మరియు రెస్టారెంట్ స్టైల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో దోశ అయితే రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శనగబెడలు యాడ్ చేయడం వల్ల దోశ అనేది పెనం కతుక్కోకుండా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా క్రిస్పీగా వస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.